ఇక లోకాల కర్మలకు సాక్షిభూతులైన వారి గురించి చెబుతాను విను. సమస్త ప్రాణులు చేసే యజ్ఞాలను, దానాలను, పుణ్యకర్మలను త్రిదయేశ్వరులు అదృశ్య రూపులై నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. మృత్యువు, కాలం, విశ్వే దేవతలు, పితృగణాలు ప్రాణుల శుభాశుభాలను నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. తపోమోక్ష పారాయణులైన మునులు, సిద్ధులు తమ నామాలను కీర్తించే మానవులకు శుభాలను ప్రసాదిస్తూ ఉంటారు. వీరందరూ ప్రజాపతి నిర్మించిన ఈ లోకాలన్నిటిలో దివ్యమైన తేజస్సుతో నివసిస్తూ ఉంటారు. అన్ని శుభాశుభ కర్మాలను పరిశుద్ధమైన భావంతో పరిశీలిస్తూ ఉంటారు. మానవుడు నిర్మలమైన భావంతో ప్రాణాధీశ్వరులైన వీరందరినీ నిత్యం కీర్తించాలి. దానివల్ల మానవుడు ధర్మార్థ కామాలను విస్తారంగా పొందుతాడు. వారు విశ్వేశ్వరుడు కల్పించిన పుణ్యలోకాలను పొందుతారు. పైన చెప్పిన 33 మంది దేవతలు, ఇంతవరకు మనం చెప్పుకున్నామే, అవన్నీ కూడా సమస్త భూతగణాలకు ప్రభువులు వాళ్ళంతా కూడా. ఇక ఎవరిని కీర్తించాలో చెబుతున్నాను విను. నందీశ్వరుడు, మహాకాయుడు, గ్రామణి, వృషభధ్వజుడు, సర్వలోకేశుడు, గణేశుడు, వినాయకులు, సౌమ్యగణాలు, రుద్రగణాలు, యోగగణాలు, భూతగణాలు, నక్షత్రాలు, నదులు, ఆకాశం, పతగాధిపుడు, గరుడు, భూమి మీద ఉన్న ఋషులు, కదలనివి కదిలేవి హిమవంతుడు, పర్వతాలు, 4 సముద్రాలు, శివుడితో సమానమైన శౌర్యంగల శివుడి అనుచర గణాలు, విష్ణువు, జిష్ణువు, స్కందుడు, అంబిక మొదలైన వీరందరినీ కీర్తించాలి, స్మరించాలి. వీరిని తలుచుకున్నవారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. ఇక కీర్తించవలసిన ఋషుల గురించి చెబుతాను విను. యవక్రీతుడు, రాయిభ్యుడు, ఆర్వావసువు, పరావసువు, ఉజిషపుత్రుడైనటువంటి కక్షివంతుడు, అంగీరసుని పుత్రుడైన బలుడు, మేధాతిథి పుత్రుడు కణ్వుడు, బర్షిదుడు మొదలైనటువంటి ఈ ఋషులందరూ కూడా బ్రహ్మ తేజస్సు కలవారు. లోకాలను పవిత్రం చేస్తారు. వీరిని కీర్తించాలి, స్మరించాలి. వీరు రుద్రుడు, అగ్ని, వసువులతో సమానమైన ప్రభావం కలవారు. వీరు భూమి మీద గొప్ప శుభకర్మలను కూడా ఆచరించి స్వర్గంలో దేవతలతో కలిసి ఆనందిస్తున్నారు. ఇంద్రుడి గురువులైనటువంటి 7 ఋషులు తూర్పు దిక్కులో నివసిస్తూ ఉంటారు. వారిని శుద్ధభావంతో కీర్తించిన వారు ఇంద్రలోకాన్ని పొందుతారు. వారిని గురించి విను. ఉన్మచుడు, ప్రముచుడు, స్వస్థ్యత్రియుడు, దృఢవ్యుడు, ఊర్ధ్వబాహువు, తృణసోమాంగిరసుడు, మిత్రావరుణులు పుత్రుడైనటువంటి అగస్త్యుడు అనేటువంటి ఈ 7 యముడి ఋత్విక్కులు. వీరు దక్షిణ దిక్కులో నివసిస్తారు. ఇక పశ్చిమ దిక్కులో ఈ ఋషులు నివసిస్తూ ఉంటారు. దృఢేయుడు, ఋతేయుడు, కీర్తిమంతుడైన పరివ్యాధుడు, సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కల ఏకతుడు, ద్వితుడు, త్రిత్తుడు, ధర్మాత్ముడు, అత్రిపుత్రుడైనటువంటి సారస్వత మహర్షి. వీరు 7 వరుణదేవుడి యొక్క ఋత్వీకులు. వీరికి నమస్కారం పెట్టాలి. అత్రి, వశిష్ఠుడు, కశ్యప మహర్షి, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు ఈ 7 కుబేరుడికి గురువులు. వీరు ఉత్తర దిక్కులో నివసిస్తూ ఉంటారు. వీరికి నమస్కారం పెట్టాలి. వీరే కాక ఇంకా అనేక మంది మునులు అన్ని దిక్కులలోనూ నివసిస్తూ ఉన్నారు. పవిత్రమైన భారతదేశానికి ఋషులు ఎంత రక్షణ చేస్తున్నారో గమనించండి. లోకం కోసం తమ తపశక్తి ఎలా ధారపోస్తున్నారో తెలుసుకోండి. వారందరూ కీర్తిని, శుభాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. లోకాలను పవిత్రం చేస్తూ ఉంటారు. వీరిని కీర్తించాలి. వీరికి నమస్కారం పెట్టాలి. ధర్ముడు,
కాముడు, కౌలుడు, వసువు, వాసుకి, అనంతుడు, కపిలుడు అనే ఈ 7 భూమిని మోస్తూ ఉంటారు. భూమిని మోయటంలో సహాయం చేస్తూ ఉంటారు. కనుక వీరికి నమస్కారం కూడా పెట్టాలి మనం. పరశురాముడు, వ్యాసుడు, ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ, లోమసుడు అనేటువంటి ఈ 4 దివ్య మునులు. వీరిలో ప్రతి ఒక్కరూ 7 మునులతో సమానమైన వారు. వీరు దిక్పాలకులు, లోకానికి శాంతిని, శుభాన్ని కలిగిస్తారు. యస్యాం యస్యాం దిశిహ్యేతే, యస్యాం యస్యాం దిశిహ్యేతే తన్ముఖ శరణం వ్రజేత్, తన్ముఖ శరణం వ్రజేత్. ఏ దిక్పాలకుడు ఎక్కడెక్కడ ఏ దిక్కులో ఉంటారో దిక్పాలకులు ఆ దిక్కుకు తిరిగి శరణు వేడాలి, నమస్కారం పెట్టాలి. సమస్త ప్రాణులకు సృష్టికర్తలుగాను, లోకాలను పవిత్రం చేసేవారిగాను ఇలా 7 మహాత్ములు కీర్తించబడ్డారు. వారెవరంటే సంవర్తుడు, మేరు సావరణి, ధార్మికుడైన మార్కండేయుడు, సాంఖ్యుడు, యోగుడు, నారదుడు, దూర్వాస మహర్షి. వీరందరూ గొప్ప తపస్సులు, జితేంద్రియులు, సర్వలోక ప్రసిద్ధులు. వీరికి నమస్కారం పెట్టాలి. మరికొందరు రుద్ర సమానులైన మహర్షులు ఉన్నారు. వారిని కీర్తిస్తే వారు బ్రహ్మలోకానికి కూడా పంపిస్తారు. ఆ మహర్షులు అంతటి సమర్థులు. వారిని కీర్తించడం వల్ల పుత్రహీనులు పుత్రులను పొందుతారు, ధనహీనులు ధనాన్ని పొందుతారు. అలాగే మానవుడు ధర్మార్థ కామాల సిద్ధిని పొందుతాడు కూడా. పృథు మహారాజును కీర్తించాలి. ఇలా బుధుల ప్రియపుత్రుడు, త్రిభువన విఖ్యాతుడు అయిన పురూరవ మహారాజును కీర్తించాలి. 3 లోకాలను ప్రఖ్యాతుడు, కృతయుగంలో గవామయ యజ్ఞం చేసిన భరతుడిని కీర్తించాలి. విశ్వజిద్యాగం అంటే తపస్సు చేసినవాడు, అంటే విశ్వజిద్యాగం శుభలక్షణాలు గలవాడు, లోకాలచే పూజింపబడేవాడు, పరమ తేజస్వి మహాదేవుడైనటువంటి రంతీదేవుని కీర్తించాలి. సగర కుమారులను గంగాజలంతో అభిషేకించి తరింపజేసి పరమ తేజశాలి అయిన వాడు, శ్వేతుడనే పేరు పొందిన భగీరథుడిని కీర్తించాలి. ఈ చెప్పిన రాజులందరూ అగ్నిదేవుడితో సమానమైన వారు. గొప్ప రూప సంపద, తేజస్సు కలవారు, గొప్ప శరీరం, బలం గలవారు. ఈ రాజర్షులను కీర్తించిన వారి కీర్తి పెరుగుతుంది. దేవతలను, ఋషులను, రాజులను, పరబ్రహ్మను, సర్వ ప్రాణులకు శుభాన్ని కలిగించే వారిని, పవిత్రులైన వారిని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. వీరందరూ వ్యాధులను, రోగాలను తొలగిస్తారు. ఈ శ్రేష్ఠులు అన్ని పనులకు పుష్టి కలిగిస్తారు. వారిని పరిశుద్ధుడై ఉదయము సాయంత్రము కీర్తించాలి. ఈ దేవతలందరూ లోకాలను రక్షిస్తూ ఉంటారు, వరాలను వర్షిస్తూ ఉంటారు, లోకాలను ప్రకాశింపజేస్తూ ఉంటారు, వాయువులను ప్రసరింపజేస్తారు, సృష్టిని చేస్తూ ఉంటారు. వీరు నాయకులు, శ్రేష్ఠులు, సమర్థులు, శాంతులు, జితేంద్రియులు. వీరందరూ మానవులకు సంబంధించిన అశుభాలను పోగొడుతూ ఉంటారు. ఇది ఇంతమంది దేవుళ్ళు ఉండటంలోని రహస్యం, ఇంతమంది దేవుళ్లకు నమస్కారం పెట్టడంలోని రహస్యం. వీరందరూ చుట్టుముట్టి ఎల్లవేళలా మనలను కాపాడుతున్నారు. ఈ దేవతలందరూ లోకసాక్షులైన మహానుభావులు. మన పాపపుణ్యాలను పరిశీలిస్తూ ఉంటారు. ఏతాన్వైకల్యముత్తాయ ఏతాన్వైకల్యముత్తాయ కీర్తయన్ శుభమశ్నుతే నాగ్నిచౌరభయం తస్య నాగ్నిచౌరభయం తస్య నమార్గ ప్రతిరోధనం నమార్గ ప్రతిరోధనం. వీరిని ఉదయాన్నే లేచి కీర్తిస్తే శుభం కలుగుతుంది. అగ్ని భయం, దొంగల భయం ఉండదు. వీరిని స్మరించిన వారిని దారిలో ఎవరూ అడ్డగించరు. వీరు కీర్తించిన వారికి
పీడకలలు రావు. వీరు సకల పాపాల నుండి విముక్తిని పొందుతారు, సుఖంగా ఉంటారు, ఇళ్లకు తిరిగి వస్తారు. దీక్షా సమయాల్లో శుచిగా ఉండాలి, న్యాయంగా ప్రవర్తించాలి, అసూయ లేకుండా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం పాటించాలి. వీరిని కీర్తించాలి. రోగంతో బాధపడేవాడు, వ్యాధితో పీడించబడేవాడు కనుక వీరిని కీర్తిస్తే దాని నుండి ముక్తిని పొందుతాడు. ఇంటి మధ్యలో వీరిని కీర్తిస్తే వంశానికి ఎంతో మేలు జరుగుతుంది. పొలం మధ్యలో ఉండి వీరిని కీర్తిస్తే పంట చక్కగా పండుతుంది. గ్రామాంతరం వెడుతూ చదివితే మార్గంలో క్షేమంగా ఉంటాడు. తనను, పుత్రులను, భార్యను, ధనాన్ని, విత్తనాలను, ఔషధులను చక్కగా రక్షించుకోవటానికి వీరిని కీర్తించాలి. క్షత్రియుడు యుద్ధ సమయంలో వీరిని కీర్తిస్తే శత్రువులు నశిస్తారు. కీర్తించిన వాడు క్షేమంగా ఉంటాడు. వీరిని యజ్ఞాదుల్లోనూ శ్రాద్ధాది కర్మల్లోనూ కీర్తించిన పురుషుడు సమర్పించిన హవ్య కవ్యాలను దేవతలు, పితృదేవతలు చక్కగా స్వీకరిస్తారు. వ్యాధుల భయం, క్రూర మృగ భయం, ఏనుగుల భయం ఉండదు, దొంగల భయం ఉండదు. శోకం తొలగుతుంది, పాపకార్యాల నుండి ముక్తి కలుగుతుంది. ఉత్తమమైన గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే గొప్ప సిద్ధిని పొందుతాడు. నౌక మొదలైన వాహనాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాజగృహంలో ఎక్కడ ఉన్న గాయత్రీ మంత్రం వల్ల సిద్ధి కలుగుతుంది. గాయత్రీ మంత్ర జపం చేసేవాడికి రాజభయం, పిశాచ, రాక్షస భయం, అగ్ని, జలం, వాయువు, సర్పము మొదలైన వీటి భయం కలగదు. గాయత్రీ మంత్రాన్ని పఠించిన వాడు 4 వర్ణాల వారికి, 4 ఆశ్రమాల వారికి ఎల్లవేళలా శాంతిని చేకూర్చినవాడవుతాడు. గాయత్రి జపం చేసిన చోట అగ్ని ప్రమాదం ఉండదు. ఆ ఇంట్లో బాలురు మరణించరు. గాయత్రి జపం జరిగే చోటులో పాములు నివసించవు. వారికి దుఃఖం ఉండదు. గొప్ప ఉత్తమ గతులు లభిస్తాయి. ఏ శృణ్వంతి మహద్బ్రహ్మ సావిత్రీ గుణకీర్తనం, సావిత్రీ గుణకీర్తనం. సావిత్రి రూపమైన ఈ పరబ్రహ్మ గుణకీర్తన విన్నవారికి కూడా ఈ ఫలాలు లభిస్తాయి. ఆవుల మధ్య గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే గోవుల పరంపర వృద్ధి చెందుతుంది. ప్రయాణంలో, ప్రవాసంలో, అన్ని అవస్థలలోనూ గాయత్రిని స్మరించాలి. ఋషులు నియమాలు పాటిస్తూ నిత్య జపం, హోమం చేసే గొప్ప రహస్య మంత్రం ఇదే. ఇది వేదవ్యాస మహర్షి చెప్పిన నిత్య సత్యం. గతంలో ఇంద్రుడికి ఉపదేశించిన దివ్య పరాశర మంత్రం దీనిలో ఇమిడుంది. ఈ విషయమంతా నీకు చెప్పాను. గాయత్రి మంత్రం సత్యమైనది, సనాతన బ్రహ్మస్వరూపమైనది. ఇది సనాతనమైనది, సమస్త ప్రాణి హృదయాలలో నివసించే మంత్రం. సూర్య చంద్రవంశీయులైన రాఘవులు, కౌరవులు కూడా ఈ గాయత్రి మంత్రాన్ని పవిత్రులై నిత్యం జపిస్తూ ఉంటారు. ఈ మంత్రం ప్రాణులందరికీ పరమగతి అయి ఉంది. ఇది గాయత్రి మంత్ర మహిమ. ప్రతిరోజు దేవతలను, సప్తఋషులను, ధ్రువుని స్మరించాలి. అలా స్మరిస్తే సకల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది, అశుభం కలుగదు. కశ్యపుడు, గౌతముడు, భృగువు, అంగీరసుడు, అత్రి, శుక్రుడు, అగస్త్యుడు, బృహస్పతి మొదలైన వృద్ధ మహర్షులందరూ ఎల్లప్పుడూ గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటారు. యోగో శతం కనకశృంగమయం దదాతి, యోగో శతం కనకశృంగమయం దదాతి, విప్రాయ వేద విదుషే చ బహుశ్రుతాయ, దివ్యాం చ భారత కథాం కథయేచ్చ నిత్యం, దివ్యాం చ భారత కథాం కథయేచ్చ నిత్యం, తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ, తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ. బంగారు కొమ్ములతో కూడిన 100 ఆవులను వేదవేత్త
బహుశాస్త్ర పండితుడైన విప్రుడికి దానం చేసినవాడు దివ్యమైన భారత కథను నిత్యము పరులకు వినిపించినవాడు, ఇద్దరూ కూడా సమానమైన గొప్ప ఫలాన్ని పొందుతారు. భృగు మహర్షిని స్మరిస్తే ధర్మం వృద్ధి చెందుతుంది. వశిష్ఠ మహర్షికి నమస్కారం చేస్తే శక్తి వస్తుంది. రఘువుకి నమస్కారం చేస్తే యుద్ధ విజయం లభిస్తుంది. అశ్వినీయులను కీర్తిస్తే రోగాలు ఉండవు. ఓ ధర్మరాజా, సావిత్రిదేవి శాశ్వత బ్రహ్మరూపిణి. ఆ సావిత్రిని గురించి నీకు చెప్పాను. ఇంకేం వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 151, 152, 153, 154, 155, 156, 157 అధ్యాయాలు. ఇవన్నీ కూడా అత్యంత సూక్ష్మమైనటువంటివి. మనం ముందుగానే వచ్చేసాయి. ఇక్కడ మనం చెప్పుకున్నామంతా కూడా. మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేయటానికి భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మధ్యలో అక్కడక్కడ వ్యాస భగవానుడు చెప్పుకొని వచ్చారు. చాలా సందర్భాల్లో చెప్పుకొని వచ్చారు. కాబట్టి అవి మళ్ళీ మనం వినాల్సిన పని లేదు. ఒక పని మీరు మహాభారతం విన్నారనుకోండి, అవన్నీ మీకు వచ్చినట్లు లెక్క. దీన్ని మొదటి నుంచి వినాల్సిన పని లేదు. ఈ అధ్యాయాలలో విప్రుల ప్రాశస్త్యం చెప్పబడింది. మనం విప్రుల సంగతి బాగా మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 158వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ తాత, నువ్వు నియమాలను పాటించే పండితులను ఎప్పుడూ పూజిస్తుంటావు. దీనికోసం నువ్వు ఎలా చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని. పండితులను గౌరవించటం వల్ల భవిష్యత్తులో నీకు ఏ శుభం కలుగుతుంది? నాకు ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది, చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, శ్రీకృష్ణుడు మహాబుద్ధివంతుడు, నియమవంతుడు. పండితులను గౌరవించటం వల్ల భవిష్యత్తులో లభించే మేలు గూర్చి ఆయనే పూర్తిగా చెబుతాడు. నా బలం, వాక్కు, చెవులు, మనస్సు, నేత్రాలు, విజ్ఞానం అన్నీ నాకు ఈ మాటే చెబుతున్నాయి. నేను అతి కొద్ది కాలంలోనే నా శరీరాన్ని విడిచిపెడతాను. ఈరోజు సూర్యుడెందుకో వేగంగా ముందుకు నడవడం లేదు. ఓ ధర్మరాజా, పురాణాల్లో చెప్పిన గొప్ప ధర్మాలను విప్రులు, క్షత్రియులు, వైశ్యులు, చతుర్థులు ఉపాసించే ధర్మాలను నేను నీకు చెప్పాను. మిగిలిన వాటిని నువ్వు శ్రీకృష్ణుడి నుండి విను. నాకు శ్రీకృష్ణుడి యథార్థతత్వం తెలుసు. ఈయనెవరో, ఈయన ప్రాచీనమైన బలమెంతటితో తెలుసు. ఈయన ఎంతగా కొలతక అందని మహాత్ముడో కూడా తెలుసు. ఈయనే నీ సమస్త సందేహాలు తీరుస్తాడు. శ్రీకృష్ణుడే పూర్వం భూమిని, ఆకాశాన్ని, స్వర్గాన్ని సృష్టించాడు. ఈ కృష్ణుని దేహం నుండే భూమి పుట్టింది. ఈయనే భీమబలుడైనటువంటి ఆది వరాహస్వామి. ఈ కృష్ణుడే పూర్వము పర్వతాలను, దిక్కులను సృష్టించాడు. ఈయన క్రిందనే అంతరిక్షం, స్వర్గము, 4 దిక్కులు, 4 విదిక్కులు ఉన్నాయి. ఈయనతోనే ఈ సమస్త సృష్టి చేయబడింది. అతి ప్రాచీనమైన ఈ విశ్వాన్ని ఈయనే నిర్మించాడు. ఓ ధర్మరాజా, పూర్వము ఈయన నాభి నుండే పద్మం పుట్టింది. దాని నుంచే బ్రహ్మదేవుడు పుట్టాడు. ఈ కృష్ణుడు ఘోరాంధకారాన్ని నాశనం చేసేవాడు. ఈ చీకటి సముద్రం ఆవలి వరకు, ఆ చీకటి సముద్రం ఆవలి వరకు వ్యాపించుండేది. దాన్ని కృష్ణుడు నాశనం చేశాడు. కృతయుగంలో ధర్మం పరిపూర్ణంగా ఉంది. త్రేతాయుగంలో అది పూర్ణజ్ఞాన రూపంలో ఉంది. ద్వాపర యుగంలో ధర్మబలం అంతా కృష్ణ రూపంలో ఉంది. కలియుగంలో మాత్రం అధర్మమే భూమి మీద ఉండబోతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.